ఈగిల్ ఫోర్స్ కొత్తగూడెం పోలీసుల సంయుక్త ఆపరేషన్ లో భారీగా గంజాయి పట్టుబడింది. సారపాక ఐటీపీ గేట్ దగ్గర పోలీసులు తనిఖీలు చేశారు. లారీలో తరలిస్తున్న గంజాయిని సీజ్ చేశారు. 3 నిందితులను అరెస్ట్ చేశారు. ఈగిల్ ఫోర్స్ కొత్తగూడెం పోలీసులు సంయుక్త ఆపరేషన్ లో భారీగా గంజాయి పట్టుబడింది. సారపాక ఐటీసీ గేట్ దగ్గర పోలీసులు తనిఖీలు చేశారు. లారీలో తరలిస్తున్న గంజాయిని సీజ్ చేశారు. అప్డేట్స్ రవి అందిస్తారు. రవి, విజయచంద్రిక భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గంజాయి అక్రమ రవాణాపై పోలీసులు ఉక్కుపాదమవుతారు. ఈగల్ ఫోర్స్ తో పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు సంయుక్త ఆపరేషన్ లో భాగంగా ఒక భారీ కంటైనర్ ను కూడా వాళ్ళు ట్రాక్ చేసి పట్టుకోవడం జరిగింది. ఆంధ్ర ఒడిశా బోర్డర్ నుంచి కంటైనర్ లో భారీ ఎత్తున 525 కేజీల గంజాయిని అక్రమ రవాణా చేస్తుండగా విశ్వసనీయ సమాచారంతో ఈగల్ ఫోర్స్ తో పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు సారపాక ఐటీసీ ఈస్ట్ గేట్ వద్ద కంటైనర్ ను పట్టుకున్నారు. ఒక కంటైనర్ లో ఉన్న గంజాయి విలువ సుమారు 2,62,00,000 ఉంటున్నట్టుగా పోలీసులు వెల్లడించారు. ఓవరాల్ గా చూస్తే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అనేది దేశవ్యాప్తంగా గంజాయి నెట్వర్క్ కి ఒక గేట్ వేగా మారిన పరిస్థితుంది. ఎందుకంటే దేశంలోనే ఎక్కడా లేని విధంగా గంజాయి మొత్తం పంట సాగు అనేది ఆంధ్ర ఒడిశా బోర్డర్ లోని మల్కాన్గిరి, కోరాపూర్ జిల్లాలు ముఖ్యంగా ఒడిశాలోనే ఈ పంట ఎక్కువగా సాగుతుంది. సో ఆ ఒడిశా నుంచి దేశవ్యాప్తంగా వెళ్తున్న నెట్వర్క్ లో భాగంగా మెయిన్ గా భద్రాచలం అనేది ఒక గేట్ వేగా మారిన పరిస్థితిలో జిల్లా ఎస్పీ రోహిత్ రాజు కూడా ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున గంజాయి అక్రమ రవాణాన్ని క్రాక్ డౌన్ చేసే భాగంగా పెద్ద ఎత్తున కూడా వాళ్ళు సెర్చ్ ఆపరేషన్ చేస్తున్న పరిస్థితి. దీనిలో భాగంగా ఈగల్ ఫోర్స్ తో కలిసి ఈరోజు జరిగిన జాయింట్ ఆపరేషన్ లో ఏకంగా ఒక కంటైనర్ నే పట్టుకున్నారు. ఈ కంటైనర్ వెనుకున్న నెట్వర్క్ ఎవరు అనేది కూడా పెద్ద ఎత్తున విచారణ చేస్తున్న పరిస్థితి. 3 అదుపులో తీసుకున్నారు. పరారులో ఉన్న వారి కోసం కూడా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. ఓవరాల్ గా చూస్తే గంజాయి కంటైనర్ లోనే అక్రమ రవాణా కొనసాగుతుందంటే ఏ స్థాయిలో నెట్వర్క్ ఉందో కూడా అర్థం చేసుకోవచ్చు. ఓ పక్క పోలీసులు ఇంత పెద్ద ఎత్తున ఉక్కుపాదం అవుతున్నా కానీ కంటైనర్ల గంజాయి అక్రమ రవాణా అవుతుందంటే ఈ నెట్వర్క్ వెనక దేశవ్యాప్తంగా ఏ ముఠాలు ఉన్నాయని కూడా జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా దీంట్లో ఈ విచారణలో భాగంగా ఇన్వాల్వ్ అయి కొనసాగుతున్న పరిస్థితి ఉంది. విజయచంద్రిక. ఓకే రవి, థ్యాంక్ యూ.